గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. బాగున్నారా అందరూ? ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లా ఏమంటారు? కథల పుస్తకాలు, స్టోరీ బుక్స్. చూడండి, ఎన్ని కథల పుస్తకాలు ఉన్నాయి కదా. ఇందులో మీకు ఏ కథ చెప్పను? ఒకటి చెప్పండి. ఇదా సీతాకోక చిలుక. ఈ కథ పేరేంటి? సీతాకోక చిలుకని ఇంగ్లీష్లో ఏమంటారు? బటర్ఫ్లై. ఈ కథ చెప్తానే. అనగనగా ఒక ఊరు ఉందంట. ఆ ఊర్లో ఒక చిన్న పాపాయి ఉందంట. ఆ పాప పేరేంటి? సీత. ఏం పేరు ఆ పాప పేరు? సీత. చిన్న పాపని ఏమంటారు? స్మాల్ బేబీ. స్మాల్ బేబీ అంటే చిన్న పాప అని అర్థం. స్మాల్ బేబీ అని ఎవరిని అంటారో? చిన్న పాప ఉందనుకో, ఆ చిన్న పాపని స్మాల్ బేబీ అంటారు. వాళ్ళ అమ్మగారు ముద్దుగా సీతని చిట్టి తల్లి అని పిలిచారంట. పిలవడాన్ని ఏమంటారు? కాల్. కాల్ అంటే పిలవడం. ఆ తర్వాత చూడండి, ఈ పాప పేరేంటి? సీత. సీత. సీతనే వాళ్ళ అమ్మగారు ఏమని పిలుస్తారు? చిట్టి తల్లి అని పిలుస్తారు. చూడండి, ఆ చిట్టి తల్లికి ఆవిడ ఏం పెట్టేవారంట? వాళ్ళ అమ్మగారు తరచుగా ఆకుకూరలు వండి పెట్టేవారంట. ఇక్కడ చూడండి, కంచంలో ఏముంది? ఆకుకూరలు. ఆకుకూరలు అంటే ఏంటి? తోటకూర, పాలకూర, లీఫ్ వెజిటేబుల్స్ అంటారు. ఏమంటారు ఆకుకూరల్ని? లీఫ్ వెజిటేబుల్స్. లీఫ్ అంటే ఏంటి? ఆకుకూరలు, ఆకులు. ఏంటి? తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, అవన్నీ కూడా లీఫ్ వెజిటేబుల్స్. చెప్పండి అందరూ. అంటే ఆకుకూరలు. అప్పుడు అలా వండి పెడితే ఆ సీత ఏం చేసేదంట? నాకు వద్దు, నేను తినను అని అల్లరి చేసేదంట. ఇష్టం లేదు నాకని చెప్పేదంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చూపించారంట? చూడండి, అలా తోటలోకి తీసుకెళ్లారంట. ఏంటి? వాళ్ళకి పెరడు దొడ్డి ఉంటది కదా, ఆ తోట అంతా తిప్పి చూపించారంట. అలా కొంత దూరం వెళ్ళాక ఏం కనిపించిందంట? ఒక ఆకు మీద ఉన్న నల్లని గొంగళి పురుగును చూపించారంట. చూసావా? నల్ల గొంగళి పురుగు ఆకు అంతా కూడా ఎలా తింటుందో. తోటకూర, పాలకూర కూడా ఆ గొంగళి పురుగు తినడం వల్ల అది చాలా అందంగా తయారవుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పిందంట. క్యాటర్ పిల్లర్ అంటే ఏంటి? గొంగళి పురుగు. చెప్పండి అందరూ. క్యాటర్ పిల్లర్ అంటే గొంగళి పురుగు. గొంగళి పురుగుని క్యాటర్ పిల్లర్ అంటారు. తర్వాత అమరాంత్ అంటే తోటకూర. స్పినాచ్ అంటే పాలకూర. ఇదిగో గొంగళి పురుగు చూడండి ఎంత అసహ్యంగా ఉందో. చూడండి ఎలా ఉంది, చూస్తే చిరాకు వస్తుంది గొంగళి పురుగు. చూడండి, ఇది ఈ ఆకుకూరలు తినడం వల్ల ఎలా తయారైంది? ఇది ఎంత బాగుంది, బటర్ఫ్లై. చూడండి, ఈ తోటకూరలు ఆకుకూరలు తినడం వల్ల తినేసి ఈ గూడు కట్టుకుని ఈ గూడులో ఉండడం వల్ల ఇలా బటర్ఫ్లై లాగా అందంగా తయారైంది కదా. చూడండి, అప్పుడు ఏం చెప్పారంట? ఆకుకూరలు రుచిగా ఉంటాయి, అందుకే నల్ల గొంగళి పురుగు ఆకులన్నీ తింటుంది. ఆ తర్వాత గూడు కట్టుకుని అందులో నిద్రపోతుంది. అది బయటకు వచ్చేసరికి అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారుతుందని చెప్పిందంట. ఎవరు? సీతాలమ్మగారు. చెప్పండి, క్యాటర్ పిల్లర్ అంటే ఏంటి? క్యాటర్ పిల్లర్ అంటే ఏంటి? గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగుని క్యాటర్ పిల్లర్ అంటారు. ఇది చూడండి, ఇక్కడ గుడ్లు పెట్టింది కదా, ఇక్కడ ఏమో గూడు కట్టేసింది. గూట్లోకి వెళ్ళిపోయి అందులో ఉండిపోద్ది. అలా కొన్ని రోజుల తర్వాత ఇలా తయారై అందమైన సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. అప్పుడు అలాగే నీవు కూడా ఆకుకూరలు ప్రతిరోజు తింటే సీతాకోక చిలుకలాగా అందంగా, ముద్దుగా, ఆరోగ్యంగా, హుషారుగా తయారవుతావని చెప్పిందంట. హుషారు అంటే యాక్టివ్ గా ఉంటావని అర్థం. యాక్టివ్ అంటే ఏంటి? హుషారు. అప్పటి నుండి సీత వాళ్ళ అమ్మ చెప్పినట్లు ఆకుకూరలు ప్రతిరోజు తినేది. ప్రతిరోజు అంటే రెగ్యులర్లీ అంటే రోజు రోజు కూడా ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ కథలో నీతి ఏంటి? ఆకుకూరలు తినడం వల్ల చెప్పండి ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు హెల్దీ ఫుడ్ కదా. మీరు కూడా ఆకుకూరలు బాగా ఎక్కువగా తినాలి. బాగుందా కథ? నచ్చిందా మీ అందరికీ? క్లాస్ పెట్టండి అయితే.